నల్గొండ పట్టణం పాత బస్తీ 12వ డివిజన్ పరిధిలోని మాధవనగర్, అంబేద్కర్ నగర్, హిందూపూర్ ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ఈ మేరకు నల్గొండ ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ మాధవనగర్లోని హిందూ మాదిగ శ్మశాన వాటిక భూమిలోకి చొచ్చుకొచ్చేలా కొందరు నిర్మాణాలు చేపడుతున్నారని, ఇప్పటికే కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయని స్థానికులు తెలిపారు. శ్మశాన వాటిక భూమిని ఆక్రమణల నుంచి కాపాడేందుకు అధికారులు స్థల పరిశీలన చేసి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంతో పాటు చుట్టూ పటిష్టమైన కాంపౌండ్ వాల్ నిర్మించాలని కోరారు. అదేవిధంగా అంబేద్కర్ నగర్, హిందూపూర్ ప్రాంతాల్లో గుట్టల తొలగింపు పేరుతో బ్లాస్టింగ్ జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పేలుళ్ల కారణంగా ఇళ్లు, గోడలు, పురాతన దేవాలయాలు, ప్రభుత్వ పాఠశాల, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు నష్టం కలిగే విధంగా ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ శబ్దాలు, దుమ్ము, ధూళితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. బ్లాస్టింగ్కు సంబంధించిన అనుమతులు, భద్రతా నిబంధనలను అధికారులు పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వెంటనే నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు. రెవెన్యూ, పోలీస్, మైన్స్ అండ్ జియాలజీ, మున్సిపల్ శాఖల అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన చేసి ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెరిక మునుకుమార్, పెరిక హరిప్రసాద్ చిట్టి, పెరిక శ్రీనివాస్, పెరిక నాగభూషణం, గోసుకొండ రమేష్, పెరిక ఇంద్రకుమార్, ఆరకంటి రామకృష్ణ, మాతంగి సుభాష్, గుంటి రమేష్, ఇరిగి శివ, మాతంగి హరికృష్ణ, చింత శివకుమార్, పెరిక విజయ్ కుమార్, పెరిక హరినాథ్, పెరిక లక్ష్మణ్, పెరిక సందీప్, పెరిక జితేందర్, పెరిక చాణక్య, పెరిక యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఆల్టర్నేట్గా సెకండ్ హ్యాండ్కు దాన్ని ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తూ ప్లాట్ల విక్రయానికి పాల్పడాలనేటువంటి దురుద్దేశంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చదును చేయడం జరుగుతుంది. అక్కడ ఆ కొండను చదును చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా బ్లాస్టింగ్లను ఉపయోగిస్తున్నారు. ఆ కొండను తవ్వుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో జీవనం ఉంటున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, కడు నిరుపేదలు ఉంటున్నటువంటి ప్రాంతాలైనటువంటి ఆ పాత బస్తీ ఏరియా, అంబేద్కర్ నగర్ కానీ, హిందూపూర్ కానీ, వారి ఇండ్లపై ఆ రాళ్ళు పడటం, భయాందోళనకు గురి కావటం, అక్కడ పేలుతున్నటువంటి శబ్దాలకు ఆ పక్కనే ఉన్నటువంటి పురాతనమైన ఆలయాలు ధ్వంసం కావడం జరుగుతుంది. రెండవది, అక్కడే ఉన్నటువంటి గవర్నమెంటు స్కూల్స్ కూడా, వాటర్ ట్యాంక్ కూడా, అన్నీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా విధ్వంసానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. చేసుకుంటూ హిందూ శ్మశాన వాటిక ఉన్నటువంటి ఈ మాదిగ కుటుంబాలకు ఏకైక శ్మశాన వాటికగా ఉన్నటువంటి ఈ శ్మశాన వాటిక భూమిని ఆక్రమణకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పెద్దల ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా కూడా ప్రభుత్వాన్ని దృష్టి తీసుకుపోయి వాళ్లకు వెంటనే ఆ నిర్మాణాలు తొలగించాలని, లేనట్లయితే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కానీ, ఈ మాదిగ కుటుంబాలకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక విషయంలో కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి మా ఇండ్ల ధ్వంసానికి కానీ, పర్యావరణ పరిరక్షణ విషయంలో కానీ అధికారులు స్పందించకపోతే ఖచ్చితంగా మా హక్కులను మేము కాపాడుకోవడానికి, ప్రజా పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ప్రజా సమస్యలపై నిలువెత్తుగా గలమెత్తడానికి మేమందరం కూడా ఒక చైతన్యవంతమై మాదిగ కుటుంబ సభ్యులతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులను అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోతూ ఉంటాం. మేము ప్రజాప్రతినిధులకు కానీ, మేము ఉన్నటువంటి అధికారులకు కూడా మేము ఒకటే తెలియజేస్తామున్నాం, ఈ ప్రాంత ప్రజలు ఎవరు కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఈ అభివృద్ధి అనేది మీరు చేసుకోవచ్చు, కానీ అభివృద్ధి చేయడానికి మీరు అనుమతులు ఇచ్చారే తప్ప మా ప్రాణాలను, మా ఆస్తులను ధ్వంసం చేయడానికి ఏ ప్రభుత్వానికి కూడా అధికారం లేదు అనేది మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనుక వెంటనే స్పందించి ఈ అక్రమ చొరబాట్లను, అక్రమ నిర్మాణాలను వెంటనే నిర్మూలించకపోతే, రెండోది ఓపెన్ బ్లాస్టింగ్ను ఆపకపోతే మేము సత్వరమే ప్రజా ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతామని మేము హెచ్చరిస్తా ఉన్నాం.